మంచిది. మనం బైబిల్ స్టడీలోకి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేద్దాం. మా దేవ, మా ప్రభువా, ఈరోజు మీరు ఏర్పరిచారు. మీరు ఈ విధంగా మమ్మల్ని నడిపించారు. రావాల్సిన వారు అనేక మంది ఉన్నారు ప్రభువా. వచ్చిన వారందరినీ సకాలంలో మీరు నడిపించినందుకు వందనాలు. దేవా, మీ వాక్యం అందు ఆసక్తి కలిగి ఎవరైతే వచ్చారో మీరు మీ స్వరమును వినిపింప చేస్తారని ఆలోచన కలిగి ఎంతమంది అయితే వచ్చారో వారందరితోనూ మీరు మాట్లాడండి ప్రభువా. దేవా, మాట్లాడుతున్న నన్ను మరుగు చేయండి. నా ఆలోచనలు, నా తలంపులు, నా ఇష్టాలు ఇవేవి కాదు నాయన. కేవలం మీ యొక్క స్వరమును మీరు అనుకున్నట్లుగా నేను వినిపింప చేయాలి. అట్టి శక్తిని, ఆత్మ నడిపింపుని, ఆత్మ నింపుదలని నాకు ఇచ్చి నన్ను మీ పనిలో వాడుకొని మా అందరికీ తగిన మాటను మీరు తెలియపరుస్తారని, మీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహింప చేస్తారని, మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తారని, మీ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరిచి మీరిచ్చిన ఈ యొక్క ఘనమైన బైబిల్ స్టడీని దేవా మాకు ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు మారుస్తారని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆల్రెడీ 8 అయిపోతుంది కదా. ఓకే, మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు వాస్తవంగా అయితే ఈ భాగాన్ని ఇప్పుడు మనం చదివేది ఏదైతే ఉందో దీనిలో 3వ అధ్యాయం దగ్గర నుంచి 6వ అధ్యాయం వరకు మనం ధ్యానం చేయాలి. 3వ అధ్యాయంలో సమూయేలు గారి పిలుపు గురించి ఉంటది. సమూయేలు గారితో దేవుడు మాట్లాడిన విషయం ఉంటది. వాస్తవంగా ఈ రోజు దానికి బైబిల్ స్టడీ సోమవారం అవుతుంది కదా మనకి. మంగళవారం నేను సిద్ధపడడం స్టార్ట్ చేస్తాను. ఆ టైంలో నేను అనుకున్నది ఏంటి అంటే లైన్గా వెళ్ళాలి కదా అని చెప్పి దేవుని పిలుపు, దేవుని మాట ఈ రెండు మనకి 3వ అధ్యాయంలో కనబడతాయి. అవి చూద్దాం అనిపించింది. కానీ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు అప్పుడు అనిపించింది అనమాట. అదేంటంటే సమూయేలు గారి యొక్క విషయం తర్వాత ముందు ఏలీ గారి యొక్క కుమారుల గురించి, వారు చేసిన కార్యం గురించి ఇంకా వివరంగా మనం మాట్లాడుకుంటే మన లైఫ్కి, మన జీవితాలకు ఉపయోగపడుతుంది అని చెప్పి నాకు అనిపించింది. అది దేవుడిచ్చిన ఆలోచనగా భావిస్తాను. సో అందుకనే ఈరోజు మనం మరొకసారి వెనక్కి అయితే వెళ్ళాం, కానీ ఒక సందర్భాన్ని విడిచిపెట్టి ఇంకొక సందర్భంలోకి మనం ముందడుగు వేస్తాం. అదేంటి అంటే సమూయేలు గారి పిలుపు, సమూయేలు గారితో దేవుడు మాట్లాడిన విధానం. అది వచ్చే వారం చూస్తాం. ఈ రోజు ఏం చూస్తాము అంటే ఏలీ గారి యొక్క స్టోరీని మనం ముగిస్తాం. ఏలీ గారు, ఏలీ గారి యొక్క కుమారులు, వీరి యొక్క సందర్భాన్ని మనం ముగిస్తాం. ఆ సందర్భం బైబిల్లో ఏ విధంగా ముగించబడింది అనేది మనం చూస్తాం. బైబిల్ మనం చదువుతున్నప్పుడు కొన్ని భాగాలు చాలా బాధను కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో నాకు చాలాసార్లు అనిపించింది ఇది. అదేంటంటే కొన్ని భాగాలు బైబిల్లో ఉండకుండా ఉంటే బాగుండునేమో అనిపించింది. ఈ సందర్భాన్ని మీకు చెప్తే మీకు కూడా అనిపించొచ్చేమో అది. అదేంటంటే మనం చాలాసార్లు లోతు కుమార్తెల గురించి ఆ సందర్భం బైబిల్లో ఉండకపోతే బాగుండేమో అనిపిస్తుంది. ఇది సాధారణం. అయితే దేవుని యొక్క ప్రత్యక్షతని తెలుసుకున్న తర్వాత, లేకపోతే బైబిల్ని కొంచెం బాగా డీప్గా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత అది ఎలా అనిపిస్తుందో ఏలీ కుమారుల గురించి కూడా మనకు అదే భావన కలుగుతుంది. ఏలీ కుమారుల సందర్భం బైబిల్లో ఉండకపోతే బాగుండునేమో అనిపిస్తుంది. దాని తర్వాత మందసం శత్రువులు పట్టుకెళ్ళడం, శత్రువుల యొక్క చేతుల్లోకి మందసం వెళ్ళిపోవడం, దేవుని మందసాన్ని తీసుకెళ్ళి అన్య దేవత, అన్య దేవుడి యొక్క గుడిలో పెట్టడం చాలా చాలా ఆశ్చర్యకరంగా, అసలు దేవుడు ఎందుకు ఇలా అలౌ చేశాడు, ఇది ఉండకపోతే బాగుండునేమో అనిపిస్తుంది. ఈరోజు మనం ఈ సందర్భంలో నుంచి కొన్ని విషయాలు మనం చూస్తాం. సో మొదటి సమూయేలు 3వ అధ్యాయం దగ్గర నుంచి 6వ అధ్యాయం వరకు మనం చూద్దాం. దాదాపుగా ఈ అధ్యాయానికి వచ్చేటప్పటికి దాదాపుగా అన్నాను, గుర్తుపెట్టుకోండి, దాదాపుగా 10 నుంచి 14 సంవత్సరాల వయసున్న సమూయేలు గారు మనకు కనబడతారు. సమూయేలు గారికి ఆ టైంకి
10 నుంచి దాదాపుగా 14 సంవత్సరాల వయసు. ఆ! ఏలీ గారి పరిస్థితి ఏంట్రా అంటే అప్పటికే చాలా లావుగా ఉన్నారు. కన్నులు సరిగ్గా కనిపించట్లేదు. వృద్ధుడైపోయారు. మాట చెప్పినా వినలేని పరిస్థితుల్లో పిల్లలున్నారు. సరైన విధానంలో మాట చెప్పే విధానం కూడా ఏలీ గారికి లేదు. పైగా దేవుడు మాట్లాడుతున్న వినలేని పరిస్థితుల్లో ఏలీ గారున్నారు. ఆ టైంలో దేవుడి స్వరం ప్రత్యక్షం అవడం, దేవుడి స్వరం వినబడడం అనేది చాలా అరుదు. ఎందుకు అరుదయింది అనేది వచ్చే వారం మాట్లాడుకుందాం. ఎందుకంటే రేపు వారమంతా అదే మనం డిస్కస్ చేస్తాం. ఎందుకు అరుదయింది అనేది మాట్లాడుకుందాం. దేవుని స్వరం అరుదు. ఆ టైంలో ఈ 10-14 సంవత్సరాల వయసున్న ఈయనతో దేవుడు మాట్లాడాడు. ఈయనేమనుకున్నారంటే అబ్బబ్బే! ఈయన దేవుడు కాదు. అంటే అసలు యెహోవానే ఎరగలేదు అప్పటికి సమూయేలు అని రాసుంటది అక్కడ. సో, ఎవర్రా మాట్లాడేది అంటే నాకు తెలిసి మా గురువుగారు అయ్యుంటారు. ఏలీ గారు ఇక్కడే ఉన్నారు కదా! ఆయనే అయ్యుంటాడులే అని చెప్పి ఏలీ గారు ఏంటి పిలిసారా? ఏంటి పిలిసారా? అని 3 సార్లు ఎళ్తాడు ఆయన దగ్గరికి. ఏలీకి అర్థం అవుద్ది. నేను మాట్లాడట్లా కానీ దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. వెంటనే సమూయేలుకి చెప్తారనమాట. నేను కాదు నాన్న పిలిసేది. కానీ ఈసారి పిలుపు వినగానే నువ్వో పని చెయ్యి. అదేంటంటే చెప్పండయ్యా నేను వింటున్నాను అని చెప్పేసేయి. అలాగా సమూయేలు ఆ మాట చెప్తాడు. ఈసారి స్వరం వినగానే ఆ మాట చెప్తాడు. వెంటనే దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. ఆశ్చర్యకరంగా సమూయేలు గారితో దేవుడు మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంట్రా అంటే, ఒకరికి హెచ్చరిక ఇవ్వాలి నువ్వు. అవునా? 14 సంవత్సరాల పిల్లోడితో దేవుని యొక్క స్వరం వినబడి చెబుతున్న మాట ఏంటంటే, ఒకరికి హెచ్చరిక ఇవ్వాలి. ఎవరికి అని చూస్తే నీ గురువు గారైన ఏలీకే. వెంటనే ఆ మాటలన్నీ విన్న తర్వాత దేవుడు చెప్పేస్తాడు క్లియర్‌గా ఏమనంటే, నీ కుమారులు ఏలీ గారి యొక్క కుమారులిద్దరిని చంపేయబోతున్నాను. వారు మరణానికి పాత్రులు. ఏ కార్యం జరగబోతుంది ఏంటి అనేది చాలా క్లియర్‌గా దేవుడు చెప్పేస్తే సమూయేలు గారు భయపడిపోతారు. 14 సంవత్సరాల లోపే కదా! చాలా భయపడతారు. అది కూడా ఎవరితో చెప్పాలి? నీ కొడుకులు చచ్చిపోతున్నారని తండ్రితో చెప్పాలి. మళ్ళా తండ్రి ఎవర్రా అంటే సమూయేలు గారిని దేవుని యొక్క యాజకత్వంలో పెంచిన ప్రధాన యాజకుడాయన. ఎంత భయం ఉంటది? చెప్పడు. కానీ ఏలీకి అర్థమయ్యి పిలిచి సమూయేలు రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడో చెప్పకపోతే ఆ శాపాలన్నీ నీకొస్తాయి అయ్యా అంటాడు. వెంటనే భయపడిపోయి సమూయేలు గారు దేవుడు ఏం మాట్లాడాడో పిన్ టు పిన్ ఏలీ గారితో క్లియర్‌గా చెప్పేస్తారు. ఏలీ గారు వెంటనే సర్లే దేవుడు ఎలా అనుకుంటే అలా చేయని. ఇంక నేనేం చేయలేను అన్నట్లుగా విడిచిపెట్టేస్తారు. సో, ఇదంతా ఒక రాత్రి ప్రత్యక్ష గుడారం లోపల దేవుని మందసం ఉన్న ప్రాంతంలో జరిగింది. అయిపోయింది. కొన్ని రోజులు గడిచిందనుకుంటా. ఓ 2 రోజులయిందో, వారం రోజులయిందో తెలీదు గానీ, కొన్ని రోజులు గడిచింది. ఫిలిష్తీయులు అనేవాళ్ళు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికొచ్చారు. చాలా భీకరమైన యుద్ధం. చాలా భీకరమైన పరిస్థితి. యుద్ధం జరుగుతుంది అని తెలియగానే ఇశ్రాయేలీయులందరూ మొదట ఫిలిష్తీయులే కదా! మనం ఏమైనా చేసేయచ్చులే పర్లేదులే అని చెప్పి 4,000 మందెళ్లారు. 4,000 మందెళ్లి ఫిలిష్తీయులందరినీ చంపేద్దాం అనుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఫిలిష్తీయులు ఈ 4,000 మందిని చంపేశారు. వెంటనే వెనక్కొచ్చి 4,000 మంది చచ్చిపోయారు. ఏంటిప్పుడు మన పరిస్థితి? ఫిలిష్తీయుల ముందు ఓడిపోయేలా ఉన్నాం అని విషయం ఏలీ గారికి, ఏలీ గారి కుమారులకి తెలిసింది. ఎందుకు తెలిసింది అంటే వాళ్ళు ప్రధాన యాజకుల యొక్క విధానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలిసింది. మరిప్పుడు ఏలీ గారి యొక్క వయసైపోయింది. ఆయన ముసలాయన అయ్యారు కాబట్టి న్యాయాధిపతులుగా, ప్రధాన యాజకులుగా ఎవరున్నార్రా అంటే ఏలీ గారి కుమారులున్నారు. పోయిన వారం మనం ఏలీ గారి కుమారుల గురించి చూసాం. వాళ్ళేం చేస్తున్నారు అంటే దేవునికి అర్పించాల్సిన మాంసాన్ని వాళ్ళు తినేస్తున్నారు. దేవుని సన్నిధిలో సేవ చేయడానికి వచ్చిన ఆడవారితో తప్పుగా బిహేవ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి యుద్ధం జరిగింది. యుద్ధంలో 4,000 మంది చనిపోయారు అనగానే వెంటనే వాళ్ళు ఒక ఎక్స్ట్రార్డినరీ ఐడియా ఏసారు. ఒక సూపర్ ప్లాన్ వాళ్ళకొచ్చింది. ఆ ప్లాన్ ఏంట్రా అంటే మనం గెలవాలి. మనం గెలవాలి అంటే దేవుణ్ణి అడుగుదాం అనుకోలా. ఎందుకంటే ముందు భాగాలు మీరు చదివితే ఎప్పుడైనా ఓటమొచ్చిందనుకోండి వెంటనే దేవుడి సన్నిధికి వెళ్లి దేవుడిని అడిగేవారు. అలా చేయలేదు వాళ్ళు. మనం గెలవాలి. దేవుణ్ణి అడుగుదాం. అనుకోలేదు. వద్దు అనుకుని ఓ పని చేద్దాం.
దేవుడి మందసం తీసుకెళ్దాం. ఎక్కడికి? యుద్ధానికి తీసుకెళ్దాం. వెంటనే అక్కడ ఉన్న ఇజ్రాయేలీలు ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారంటే వెంటనే కేకలేయడం ప్రారంభించారు, ఆనందపడిపోయారు. కారణం ఏంటంటే మందసం మనతో పాటు ఉంటే మనం విజయాన్ని పొందుకుంటాం. అంతే, పెద్ద అరుపులు అరిచారు, కేకలేశారు. వెంటనే ఆ మందసాన్ని పట్టుకుని అక్కడికి వెళ్ళారు. ఎప్పుడైతే మందసాన్ని పట్టుకుని ఆ ప్రాంతానికి వెళ్ళారో కామన్ గా ఏమనుకున్నారంటే అద్భుతమైన విజయం మనకు వచ్చేస్తుంది, ఇక మనల్ని ఓడించేవాడు ఎవరు లేరు అనుకుని వాళ్ళు వెళ్ళారు. సేమ్ ఇదే ఫీలింగ్ ఎదురుగా ఉన్న శత్రువులకు కూడా వచ్చింది. వాళ్ళకి భయం వేసేసింది. ఏంటి, మందసాన్ని పట్టుకుని వస్తున్నారా? మందసం ఉంటే వాళ్ళకి విజయం తప్ప ఓటం అనేది లేదు అని భయపడ్డారు వాళ్ళు. శత్రువులు కూడా భయపడ్డారు. ఎంతగా భయపడ్డారంటే యుద్ధం కూడా చేయలేమేమో అన్నట్లుగా భయపడ్డారు. కానీ ధైర్యాన్ని తెచ్చుకుని ఫిలిస్తీన్లు యుద్ధానికి ముందుకెళ్లారు. మందసం లేనప్పుడు 4,000 మంది చచ్చిపోయారు. మందసం వచ్చిన తర్వాత గెలవాల్సిన వేళ్ళు 30,000 మంది చచ్చిపోయారు. ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. 30,000 మంది చనిపోయిన తర్వాత ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఎక్కడికంటే ప్రధాన యాజకుడైన ఏలీ గారి దగ్గరికి. ఏలీ గారు అక్కడే ఉన్నారు, సమూయేలు గారు కూడా అక్కడే ఉండుంటారు. ఏలీ గారి పక్కన 9 నెలల గర్భవతిగా ఉన్న ఏలీ గారి కోడలు గారు ఉన్నారు. పరిగెట్టుకుంటూ వచ్చిన అతను చెప్పాడు, ఏలీ గారు, యుద్ధంలో మీ కుమారులు చచ్చిపోయారండి. ఆశ్చర్యం ఏంటంటే ఏలీ గారు దానికి ఆశ్చర్యపడలేదేమో కానీ మందసం ఏమైంది? మందసాన్ని ఫిలిస్తీన్లు ఎత్తుకెళ్ళిపోయారండి. వెంటనే ఏలీ గారు కూర్చున్న ప్లేస్ లోనే, ఒక పీట మీద ఆయన కూర్చుని ఉన్నారు, కూర్చున్న ప్లేస్ లో వెనక్కి పడిపోతే మెడ విరిగి ఏలీ గారు చనిపోవడం జరిగింది. ఈయన వెనక్కి పడి చనిపోతే 9 నెలల గర్భవతిగా ఉన్న ఏలీ గారి యొక్క కోడలు హోప్నే ఫినెహాస్, మరి ఎవరి భార్య మనకు తెలియదు, వారి యొక్క భార్య 9 నెలల గర్భంతో ఉండి మోకాళ్ళ మీద పడి ఆవిడ ఒక బిడ్డకి జన్మనిచ్చింది. ఆవిడ కూడా మరణించింది. వెంటనే ఇజ్రాయేల్ ప్రాంతం అంతా కూడా ఏడవడం ప్రారంభించారు. ఇటు చూస్తే ఈ మందసాన్ని తీసుకెళ్లిపోయిన ఫిలిస్తీన్లు దాన్ని అష్టోదు అనే ప్రాంతంలో తీసుకెళ్లారు. ఫస్ట్ ఎందుకు అష్టోదు ప్రాంతానికి తీసుకెళ్లారంటే అష్టోదు ప్రాంతంలో వాళ్ళ యొక్క ప్రధాన దేవాలయం ఉంది, అదే దాగోను గుడి. ఈ మందసాన్ని తీసుకెళ్లి ఆ దాగోను గుడిలో దాగోను దేవుడి యొక్క పాదాల దగ్గర పెట్టారు. దాని అర్థం ఏంటి అంటే యెహోవా దేవుడు ఓడిపోయాడు, ఇజ్రాయేలీల దేవుడు ఓడిపోయాడు, మా దేవుడు ఈ యొక్క యెహోవా దేవుని ఓడించాడు అని చెప్పి అక్కడ పెట్టారు. పెట్టి ఉదయాన్నే వచ్చారు. ఉదయాన్నే వచ్చి చూసేటప్పటికి ఆ దాగోని యొక్క విగ్రహం నేల మీద పడి ఉండిపోయింది అక్కడ. దాదాపుగా దాగోను గుడి యొక్క స్ట్రక్చర్ కానీ లేకపోతే ఆ విగ్రహం యొక్క ఎత్తు కానీ దాదాపుగా 10 అడుగులు ఉంటుందంట. సర్లే కదా అని మళ్ళీ నిలబెట్టి అక్కడే ఉంచారు, మందసాన్ని అక్కడే ఉంచారు. సర్లే కదా అని నిలబెట్టి మళ్ళీ వెళ్ళారు. రెండో రోజు వచ్చి చూసేటప్పటికి ఆ దాగోని యొక్క విగ్రహం మళ్ళీ పడిపోయి ఉంది. ఈసారి నిలబెట్టడానికి అవకాశం లేకుండా ముక్కలైపోయి ఉంది. అంతే, ఫిలిస్తీన్లు అందరూ భయపడిపోయారు. వెంటనే గాతు అనే ప్రాంతానికి తీసుకెళ్లిపోయారు. అప్పటికే ఈ అష్టోదు ప్రాంతంలో ఉన్న దాగోను గుడిలో ఆ సందర్భం జరిగితే ఇదే అష్టోదు ప్రాంతంలో ఉన్న ప్రజలకి మందసం వచ్చిన తర్వాత ఒంటి నిండా గెడ్డలకి సంబంధించిన రోగం వచ్చింది. గాతు ప్రాంతానికి తీసుకెళ్లారు. ఇక్కడ ఉంచకూడదని చెప్పి గాతు ప్రాంతం అనే ప్రాంతానికి తీసుకెళ్లారు. అది కూడా ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఉన్నదే. అక్కడికి తీసుకెళ్లిపోతే అక్కడ ప్రజలకు కూడా గడ్డల రోగం వచ్చింది. అక్కడి నుంచి ఎష్కోను అనే ప్రాంతానికి తీసుకెళ్లిపోయారు. అక్కడ ప్రజలు భయంతో మాకి మందసం వద్దు అని చెప్పి ఏడవడం ప్రారంభించారు, అరవడం ప్రారంభించారు, భయపడడం ప్రారంభించారు. వెంటనే ఫిలిస్తీన్లు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు, ఈ మందసం మహిమ లేదనుకున్నాం, ఈ మందసం ఇజ్రాయేలీలుని ఓడించింది, ఇజ్రాయేలీలు గెలవలేకపోయారు అంటే దీనిలో దేవుడి శక్తి లేదు, ఈ దేవుడు శక్తివంతుడు కాదు అనుకున్నాం. కానీ ఇది సాధారణమైన మందసం కాదు, మనం చాలా పెద్ద తప్పు చేశాం, అందుకే మన ప్రజలకు ఇలా అయ్యింది,
మనం నమ్మిన దేవుడికి అలా అయ్యింది, ఓ పని చేద్దాం, పరిహారం ఇచ్చి ఇక్కడి నుంచి పంపిద్దాం అని 5 ఎలుక బొమ్మలు లాంటివి చేసి బంగారంతో వాటిని పరిహారంగా ఇచ్చి, అలాగే 5 ఏదైతే రోగం వచ్చిందో ఆ రోగానికి సంబంధించి గెడ్డల రూపంలో 5 గెడ్డల రూపంలో ఉన్న బంగారపు వాటిని చేసి వాటిని కూడా పరిహారంగా ఇచ్చి, ఒక 2 ఆవులతో బండిని తయారు చేసి ఆ బండి మీద ఎక్కించి ఆ యొక్క మందసాన్ని పంపించేశారు. ఆ మందసం ఆ మందసంతో ఉన్న ఆవులు ఆ మందసంతో పాటే అలా నడుచుకుంటూ వచ్చి బెత్షెమెషు అనే ప్రాంతానికి వచ్చింది. ఆ బెత్షెమెషు అనే ప్రాంతం ఇజ్రాయేలీలది. ఆ బెత్షెమెషు వాళ్ళందరూ మందసాన్ని చూసి చాలా ఆనందపడిపోయి వెళ్ళి ఓపెన్ చేశారు. 50,070 మంది అక్కడ చనిపోయారు. ఈరోజు ఈ సందర్భాన్ని మనం చూడబోతున్నాం. అసలు ఏంటి మందసం? దేవుడు ఎందుకు అలా చేశారు? ఎందుకు ఇజ్రాయేలీల్ని ఓడేటట్టుగా ఎందుకు చేశారు? మందసం లేనప్పుడేమో 4,000 మంది చచ్చిపోయారు సాధారణంగా. గెలుస్తాం అనుకుని దేవుణ్ణి నమ్ముకుని వాళ్ళు తీసుకెళ్లిన మందసం వెళ్ళిన తర్వాత 30,000 మంది చచ్చిపోవడం ఏంటి? ఆ తర్వాత శత్రువుల ప్రాంతానికి వెళ్ళిపోయింది మందసం. శత్రువుల ప్రాంతంలో ఏమో రోగం వచ్చింది. కానీ ఇజ్రాయేలీల ప్రాంతానికి వచ్చిన తర్వాత చావు వచ్చింది. ఆ మందసాన్ని ముట్టుకున్న వాళ్ళకి చావు వచ్చింది. ఆ మందసంలో ఉన్న వాళ్ళకి చావు వచ్చింది. శత్రువుల ప్రాంతంలో ఉన్నప్పుడేమో రోగమే వచ్చింది. ఎందుకు ఇలా జరిగింది? సో అసలు మందసం ఎక్కడ ప్రారంభమైంది? మందసం దేని గురించి? ఇప్పుడు ఈ మందసం ఎక్కడైనా ఉంటే మనం కూడా తెచ్చి పెట్టుకోవచ్చా? చూద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయం మీరు ఒకవేళ తీసినట్లయితే దానిలో దేవుడు మోషే గారితో ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారంటే, మీరు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు, కానీ మీలో ఉన్న ఐగుప్తుని బయటికి పంపించాలనుకుంటున్నాను నేను. అర్థం చేసుకోండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీనిలో చివరిలో ఒక 15 నిమిషాల సమయం ఉంటుంది. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఓకే, ఐగుప్తు ప్రాంతం నుంచి మీరు బయటకు వచ్చారు, కానీ మీలో ఉన్న ఐగుప్తు బయటకు వెళ్ళాల. కారణం ఏంటంటే అక్కడున్న ఆచారాలు, అక్కడున్న అలవాట్లు, అక్కడున్న విధానాలు, అక్కడున్న ఇష్టాలు మీకు ఇంకా మీలోనే ఉన్నాయి. మీతో పాటు కలిసి నేను నివసించాలనుకుంటున్నాను, కానీ మీరు దానికి తగినట్టుగా లేరు. అవునా ప్రభా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను ఒక గుడారం డీటెయిల్స్ చెప్తాను నీకు. అవునా ప్రభా? ఏం చేయాలి మరి నేను? నువ్వు ఆ గుడారాన్ని నేను ఎలా చెప్పానో అలా నిర్మించాలి. సరే ప్రభా. అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఉన్న పాత్రలు నేను ఎలా చెప్పానో అలా నిర్మించాలి. సరే ప్రభా. అప్పుడు ఏమవుతుంది? దానికి చాలా ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని ఏర్పరచాలి, మీ మధ్యలో అది ఉండాలి. సరే ప్రభా, అది నిర్మిస్తాను. తర్వాత ఏమవుతుంది? ఇదంతా చేసిన తర్వాత ఆ ప్రాంతంలో నేను మీతో పాటు నివసించడానికి నేను ఆ ప్రాంతంలో ఉంటాను. ఇది దేవుడు చాలా క్లియర్ గా నిర్గమకాండం 25వ అధ్యాయం ప్రారంభిస్తే మీకు కనిపిస్తుంది. అక్కడ ఆయన ఆ మాట చాలా క్లియర్ గా చెప్పేశారు. నిర్గమకాండం 25వ అధ్యాయం ఒకసారి తీసి చదువుదాం. 8వ వచనం చదవండి ఎవరైనా. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని చూద్దాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. చాలండి, థ్యాంక్ యూ నాన్న. ఇక్కడ చూడండి, దేవుడు చాలా క్లియర్ గా దేనికోసం ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నారు. ఇది నాకు యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్ర తర్వాత అతి అద్భుతమైన విధానంలో దేవుడి యొక్క ప్రత్యక్షత తెలిసేది ఎక్కడ అంటే ప్రత్యక్ష గుడారం దగ్గర. ఓకే, ఈ ప్రత్యక్ష గుడారం టాపిక్ చాలా బాగుంటుంది, కానీ మనం ఆల్రెడీ స్టడీ చేసాం. మీలో కొంతమంది వచ్చి ఉండకపోవచ్చు. మీకు అర్థం కావడానికి మరొకసారి ఇదిగోండి. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఏ విధంగా నిర్మించమన్నాడంటే దేవుడు ఈ విధంగా నిర్మించమన్నారు. ఆవరణ, ఈ ప్రహరీలా ఉన్నదంతా ఆవరణ. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఇది లోపల ఉంటాయి అన్నమాట. ఈ విధంగా నిర్మించమని చెప్పారు.
దేనికి ఈ విధంగా నిర్మించమన్నారంటే, మీరు ఆ విధంగా నిర్మించిన తర్వాత నేను మీతో పాటు కలిసి నివసిస్తాను. అంటే మిగిలిన వాళ్ళు ఎక్కడుండాలి అంటే, ఇది ప్రత్యక్ష గుడారం అనుకోండి. ఈ ప్రత్యక్ష గుడారానికి చుట్టూ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క గుడారాలు వేసుకొని వాళ్ళు నివసించాలి. దేవుడు మధ్యలో నివసించాలి. ఇది దేవుడు చెప్పిన మాట. ఇక్కడ మనం చదివాం. ఓకే. అయితే ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించిన సందర్భంలో దేవుడు అతి ప్రాముఖ్యంగా మొట్టమొదట ఒక డీటెయిల్స్ ఇచ్చారు. దేని గురించి అంటే 10 ఒకసారి చదవండి. 8లో మనం ఆయన నివసించడానికి పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలని మనం చదివాం. ఇప్పుడు 10 చదవండి ఎవరైనా. 25:10. వారు తుమ్మకరతో ఒక మందసమును చేయవలెను. దాని చాలండి. పొడుగు చాలన్న. ఎవరైనా ఏదైనా నిర్మించాలనుకుంటే గమనించండి, అతి ప్రాముఖ్యమైన దానికి ముందు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. దేని యొక్క ప్రాముఖ్యతను బట్టి నేను ఇది నిర్మిస్తున్నాను అదే ముందు మాట్లాడతాం. ఒకవేళ మీరు ఇల్లు కట్టాలనుకోండి, మీకు స్పేషియస్గా ఏముండాలని అనుకుంటారంటే బెడ్రూమ్ స్పేషియస్గా ఉండాలి నాకు. ఒకవేళ ఫోన్ కొంటున్నారనుకోండి, దానిలో మీరు ఎక్కువగా దేనికి ప్రాముఖ్యతనిస్తారో దాని యొక్క ఫ్యూచర్సే మనం చూస్తాం. ఫోన్లో కెమెరా నాకు హై క్వాలిటీ కెమెరా కావాలి, లేకపోతే గేమ్ బాగా ఆడాలంటే ర్యామ్ ఎక్కువ ఉండాలి, ఇట్లా. సో దేవుడు అలాగా అతి ప్రాముఖ్యమైనది ఏంట్రా అంటే దీనిలో మందసం. ఇదిగో ఈ యొక్క ప్రాంతంలో ఇవన్నీ ఉండాలి. ప్రత్యక్ష గుడారాలు ఇవన్నీ ఉండాలి. ఏమేమి ఉండాలి అనేది మనం చూస్తే, మొట్టమొదటిది నిబంధన మందసం, రెండవది ధూపవేదిక, మూడవది దీపవృక్షం, 4 సముఖపు రొట్టెల బల్ల, 5 ప్రత్యక్ష గుడార తెరలు, 6 గంగాలము, 7 ఇత్తడి బలిపీఠం. ఇవన్నీ ఉండాలి. ఈ యొక్క నిబంధన మందసం అనేది ఎక్కడ ఉంటుందో తెలుసా? అతి పరిశుద్ధ స్థలంలో ఇంత లోపల ఆ ప్రాంతంలో ఉంటుంది. దీనికి అందరూ వెళ్ళడానికి అలౌ ఉండదు. దేనికండి అది అనేది మనం ఈ రోజు మాట్లాడుకుందాం. దేని గురించి అది అనేది మనం చూస్తే, ఒకసారి ఈ మందసం గురించి చెప్పిన తర్వాత దేవుడు ఒక మాట మాట్లాడుతున్నారు. దేని గురించి అది మీకు అర్థం కావాలి కదా, అందుకనే ఇది చదివిస్తున్నా. 21-22 చదవండి నాన్న. నిర్గమకాండం 25లో 21-22 చదవండి. దేని గురించి అదో మనకు అర్థమైపోద్ది. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసంలో నుంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనము గల మందసము మీద నుండు 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించి సమస్తమును నీకు తెలియజెప్పెదను. చాలండి. దేవుడు చాలా క్లియర్ గా చెప్పారు. మందసాన్ని దేనికి నిర్మించాలి అంటే, నేను నిన్ను ఆ మందసం దగ్గరే కలుసుకుంటాను, నేను నా స్వరాన్ని ఆ మందసం దగ్గరే వినిపిస్తాను, నేను ఇజ్రాయేలీల నిమిత్తము ప్రతిదీ నీకు ఆజ్ఞాపించేదంతా ఎక్కడి నుంచి ఆజ్ఞాపిస్తాను అంటే, ఆ మందసం యొక్క ఆ కేరూబులు అంటే 2 దేవదూతలు లాంటివి, వాటి మధ్యలో ఉన్న సింహాసనంలో నుంచి నేను నీతో మాట్లాడతాను. అది మందసం యొక్క ప్రాముఖ్యత. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు దాకా జరిగిన దానిలో, ఇక ముందు జరిగే దానిలో కాదు, ఇప్పుడు దాకా మనం బైబిల్ స్టడీ ఎక్కడైతే మొదటి సమూయేలు దాకా వచ్చామో, ఇక్కడ దాకా అసలు మందసం వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడింది అనేది మనం చూస్తే, ఇదే 25వ అధ్యాయంలో ఓకే ఓపెన్ చేద్దాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం తింది. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33. ఇప్పుడు దాకా నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో, దేవుడు తను ఇజ్రాయేలీలతో నివసించడానికి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నారు. నిర్మించిన దానిలో మందసాన్ని ఉంచమన్నారు. ఆ మందసాన్ని ఎందుకు ఉంచమన్నారు అంటే, ఆ మందసం ఉన్న ప్రాంతంలో నుంచే నేను నీతో మాట్లాడతాను, ఇజ్రాయేలీలకి ఆజ్ఞలు ఇస్తాను, ఇజ్రాయేలీలతో మాట్లాడతాను, నా యొక్క మహిమని ఆ ప్రాంతం నుంచి చూపిస్తాను అని దేవుడు చెప్పారు. అయితే ఈ మందసం వారికి ఎలా ఉపయోగపడింది, లేకపోతే ఆ మందసం యొక్క మహిమ ఏంటి అని మనం చూస్తున్నాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33 మనం చదివితే, వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణము చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను. 40 సంవత్సరాలు వీరు అరణ్యంలో నడిచారు కదా, ఎక్కడ ఆగాలో ఎక్కడ ముందుకు సాగాలో ఎవరు చెప్పారో తెలుసా? ఈ మందసమే. ఈ మందసం మీద ఎప్పుడైతే మేఘము దిగి వచ్చిందో,
దేవుడి యొక్క మహిమ ఆ ప్రాంతంలో ఉంది అని నిర్ణయించుకుని అక్కడ ఆ మందసాన్ని నుంచి దాని చుట్టూ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరిచేవారు. ఈ మందసాన్ని కాహాతీయులు అనే లేవీయులు మోసేవారు. వీరు ముందుగా వెళ్తూ ఉంటే వెనకాల మిగిలిన వాళ్ళందరూ ఈ మందసాన్ని అనుకరిస్తూ జర్నీ చేసేవారు. సో వాళ్ళని 40 సంవత్సరాల పాటు నడిపించింది. దేవుని యొక్క మహిమని వారికి చూపించింది. దేవుని తేజస్సును వారికి కనుపరిచింది ఈ మందసమే. ఇదే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. కోరాహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. ఇది ఎక్కడ జరిగిందంటే ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్దకు. ప్రత్యక్ష గుడారం దగ్గరికి రాగానే యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడిన. గమనించారా? దేవుడి మహిమ కనబడింది, దేవుని స్వరం వినబడింది, దేవుని సింహాసనంగా అది ఉంది, అరణ్యంలో వీరిని నడిపించింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రయాణానికి నావిగేషన్ కింద ఉపయోగపడింది. ఇంకేం జరిగింది? ఈ యొక్క మందసంతో ఏ మహిమని వారు చూశారు అంటే, యెరికో గోడలో ఎవ్వరూ కోల్చలేనంత ఎత్తు. ఏ రాజ్యము, ఆఖరికి ఐగుప్తు రాజ్యంతో సహా ఏ రాజ్యము కూడా యెరికో మీద యుద్ధం చేయలే. అంత గొప్ప రాజ్యం యొక్క యెరికో గోడల్ని ఈ మందసం పట్టుకుని 7 రోజులు తిరిగి వారు బూరలు ఊదినప్పుడు ఆ గోడలన్నీ కూడా కూలిపోయినాయి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం మీరు ఒకసారి చదివితే తెలుస్తుంది. ఇప్పుడు చదవద్దు, టైం లేదు. ఆ తర్వాత వీరు ఇంకా కొంచెం ముందుకు సాగేటప్పటికి యెహోషువ గ్రంథంలోనే యోర్దాను నది ఎదురొచ్చింది. అడ్డంగా యోర్దాను నది ఉంది. అదేమి సాధారణంగా లేదు. అప్పటికే చాలా పెద్ద ప్రవాహంతో వరదలతో ఉంది. ఇది మాత్రం మనం చదువుదాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. 3:15. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరముగా సారెతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. చాలండి. ఇక్కడ మోసిన లేవీల్లో ఏ మహిమ లేదు. వారు మోసిన మందసంలో మహిమ ఉంది. ఆ మహిమ వీరికున్న ఆటంకాన్ని తొలగించింది, వీరికున్న అడ్డును తొలగించేసింది. వీళ్ళకి మార్గం లేకపోతే ఆ మార్గాన్ని ఏర్పరిచేసిందండి. అంత గొప్పగా దేవుడి యొక్క మందసం దేవుడి యొక్క ఆలోచన చొప్పున వీరు ఉపయోగించినప్పుడు అది వీరికి జీవమయ్యింది. గమనించాలి, దేవుని యొక్క మందసం దేవుని ఆలోచన చొప్పున దేవుని చిత్తంలో వీరు ఉపయోగించినప్పుడు అది వారికి జీవమయ్యింది. మరి ఇప్పుడు అదే మందసం ఈ రోజు, అదే మందసం ఆ యుద్ధంలో ఏం తీసుకొచ్చింది అంటే మరణాన్ని తీసుకొచ్చింది. అదే మందసం. మీరు ఇంకా ఒకవేళ ఈ భాగంలోంచి ఇలా ముందుకెళ్ళిపోతే దావీదు గారు ఎంటర్ అవుతారు. ఈ మందసం గురించి బాధపడి ఆ మందసం ఉన్న ప్లేస్ లో నుంచి వేరే చోటకి తీసుకొద్దామని నిర్ణయించుకుంటారు. అప్పుడు ఇంకొక ఆయన చనిపోతాడు. అదేంటి? దేవుడి మందసం మరణానికి కారణం ఎందుకయింది? దేవుడి మహిమకు ఉపయోగించిన మందసం మరణానికి కారణం ఎందుకయింది? ఒకసారి ఆలోచిద్దాం, ఒకసారి బాగానే చదువుదాం. 1 సమూయేలు 4వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనినిచ్చినంత గొప్ప కేకలు వేసిరి. 7 చదవండి. జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకుని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగూ సంభ్రమింపలేదు. ఇప్పుడు 2 సందర్భం మీకు చదివి వినిపించా. ఒకరు ఇజ్రాయేలీలు చాలా ఆనందపడిపోయారు, అరే గెలిచిపోతున్నాం రా మనం, అస్సలు మందసం వచ్చింది డౌటే లేదు అని. ఫిలిష్తీయులు, అమ్మో దేవుని యొక్క దండు వీరిలోకి వచ్చింది, వీళ్ళని ఇంకెవరూ ఆపలేదు.
భయపడ్డారు. కానీ 10వ వచనం చదువుతున్నా. ఫిలిష్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీయుల్లో 30,000 కాల్బలము కూలెను, మరియు దేవుని మందసము పట్టబడెను. 30,000 మంది చనిపోయారు. కారణం ఏంటి అంటే ఒకే ఒక్కటి. అదేంటో తెలుసా? దేవుని యొక్క మందసం, దేవుడి యొక్క ఆజ్ఞ లేకుండా, దేవుడి యొక్క ఆలోచన లేకుండా, కనీసం దేవుణ్ణి అడగకుండా సొంత వాటి కోసం దేవుడి మహిమను వాడుకోవడం. సొంత వాటి కోసం దేవుడి మహిమను వాడుకోవడం చాలా చాలా పెద్ద తప్పిదం. దేవుడు తన మహిమను, తన యొక్క ప్రత్యక్షతను మనకి కనుపరుచుకుంటే, అక్కడున్న వాళ్ళకి కనుపరుచుకుంటే, దానికోసం ఆయన మాట్లాడడం కోసం, ఆయన మహిమ చూపించడం కోసం మందసాన్ని ఆయన ఏర్పరిస్తే, కానీ వీళ్ళు విజయం కోసం వాడుకున్నారు. అది కూడా దేవుడి ఆజ్ఞ లేకుండా, దేవుడి ఆలోచన లేకుండా. దేవుడు చెప్పాడు ఎరుకో గోడలు కూలగొట్టాలి అంటే, దేవుడు చెప్పాడు దాన్ని మీ శక్తితో చేయొద్దు, నా శక్తితో నేను చేసి పెడతా. ఏం చేయాలి? ఆ మందసాన్ని పట్టుకుని తిరగండి, నేను ఏ సమయం మంచిదో ఆ సమయంలో నేను చేయాల్సింది చేస్తా. అడ్డొచ్చింది యోర్దాను నది, దీన్ని మీ శక్తితో దాటద్దు, నా శక్తితో నేను దాటిస్తాను మిమ్మల్ని. ఏం చెయ్యాలి? ఆ యొక్క మందసాన్ని మోస్తూ కాళ్ళు తాకండి చాలు, ఏకరాశిగా నీరంతా నిలబడింది. కనీసం దేవుణ్ణి అడగలేదండి. తప్పిదంలో ఉన్న, పాపంలో ఉన్న యాజకులు దేవుడి మహిమని పాపపు విధానంలోనే ఉపయోగిస్తారు. చాలా చాలా పెద్ద పాఠం ఇది మనకి. తప్పు విధానంలో ఉన్న యాజకులు దేవుడి మహిమని తప్పు విధానంలోనే ఉపయోగిస్తారు. గమనించారా మీరు? వాళ్ళిద్దరూ చనిపోయారు. వాళ్ళతో పాటు వాళ్ళని నమ్మి, వాళ్ళని అనుకరించి నడిచిన 30,000 మంది చనిపోయారు. ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళకి దేవుడి యొక్క ఆలోచనతో పని లేదు, దేవుడి యొక్క వాక్యంతో పని లేదు, దేవుడి స్వరంతో పని లేదు. పనంతా దేంతో అంటే దేవుడి పేరు చెప్పుకుని మేము గెలవాలా. అప్పుడు గెలిచారేమో, అప్పుడు ఇంకేదన్నా జరిగిందేమో, కానీ మరణం మాత్రం వచ్చింది. జీవాన్ని ఇవ్వాల్సిన మందసం, మహిమని ఇవ్వాల్సిన మందసం మరణం ఇవ్వడానికి కారణం సొంత లాభాల కోసం ఉపయోగించుకోవడం. ఇప్పుడు ఫిలిష్తీయుల దగ్గరికి వద్దాం. ఫిలిష్తీయులు ఏం చేశారు? 5వ అధ్యాయం 1వ వచనం. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరు నుండి అష్టోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోని ఎదుట దాని నుంచిరి. చాలు నాన్న. ఎందుకు పెట్టారు అక్కడ? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ మందసంలో ఏ గొప్ప లేదు, ఈ మందసంలో ఏ గొప్ప లేదు, ఈ మందసాన్ని ఏర్పరిచిన దేవుడు, ఆ జనం అందరూ ఓడిపోయారు, వాళ్ళ నమ్మకం ఒమ్మయింది. సో అందుకనే తీసుకొచ్చి ఇదిగో మా దేవుడి ముందు నువ్వు ఓడిపోయావు అని చెప్పి అక్కడ పెట్టారు. జరిగిన సందర్భం ఏంటంటే భలే విచిత్రంగా ఉంటది. 3 చదువుతున్నా. అయితే మరునాడు అష్టోదు వారు పాతకాలమందు లేవగా, అంటే ఉదయాన్నే, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. ముందు దేవుడు చూపించారు, బాబు ఇశ్రాయేలీయులకి బుద్ధి చెప్పడానికి ఆ పని చేశాను, మందసంలో మహిమ ఎక్కడికి పోలేదు, నేను ఏర్పరచుకున్న ఈ యొక్క మందసంలో మహిమ ఎక్కడికి పోలా, ఇశ్రాయేలీయులకి బుద్ధి చెప్పడానికి ఆ పని చేశా. ఇప్పుడు మీకు బుద్ధి రావాలిగా, ఇదిగో మీరు అనుకున్నారు కదా ఈ దాగోను దేవుడు కాదు, నా ముందు ఏ ఒక్కడు నిలబడలేడు అని చెప్పి బోర్ల పడేటట్టు చేశాడు దేవుడు. మళ్ళీ చాలా జాగ్రత్తగా, దాదాపుగా అంత ఎత్తున్న ఆ విగ్రహాన్ని మళ్ళీ చాలా జాగ్రత్తగా నిలబెట్టారు. ఆ 2వ రోజు ఏం జరిగిందో చూద్దాం. ఆ మరునాడు వారు ఉదయంనే లేవగా దాగోను యెహోవా 4 చదువుతున్నానే మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగ వేయబడి గడప దగ్గర పడి ఉండెను. 2వ రోజు ఏం జరిగిందో తెలుసా? మొత్తం మొక్కలైపోయింది, నిలబెట్టడానికి కూడా ఉపయోగం లేకుండా.
ఆ తర్వాత ఫిలిష్తీయులు ఏం చేశారు అంటే 6 చదువుతున్నా. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని దాని సరిహద్దులోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో ముట్టి వారిని హతము చేయగా. తర్వాత 9 గాతునకు మోసుకొని పోయిరి. అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయిరి. అయితే వారు అష్టోదు నుండి గాతునకు దాన్ని మోసుకొని పోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణము పెద్దలను పిన్నలను రహస్య స్థలములో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను. అయిపోయింది. 10 వారు దేవుని మందసమును ఎక్రోనుకు పంపివేయగా దేవుని మందసం ఎక్రోనులోని వచ్చినప్పుడు ఎక్రోనీలు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలెనని భయపడిపోయారండి. మీరు గమనించారా? దేవుడికున్న శక్తికి దేవుని శక్తిని దేవుడి ప్రజలు గుర్తించలా, కానీ బయట ప్రజలు గుర్తించారు. దేవుడి యొక్క శక్తిని గురించి దేవుని ప్రజలు భయపడలా, కానీ బయట ప్రజలు భయపడ్డారు. దేవుడి యొక్క మందసం ఈ తర్వాత ఏం చేస్తారంటే ఫిలిష్తీయులు, అరే మనం చాలా పెద్ద తప్పు చేసేసాంరా, పరిహారం ఇవ్వాలి, మనం ఇలా మనం చేయకూడదు, ఇది చాలా పెద్ద తప్పు, ఇది పరిహారం ఇవ్వాలని వారికి తెలిసిన రూపంలో కొన్ని పరిహారాలు తయారు చేస్తారు. 6వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నా. ఫిలిష్తీయులు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరార్థమైన అర్పణ మీదని వారిని అడుగగా వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే గనుక ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గెడ్డల రూపములను 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను. పాపం వాళ్ళకి తెలీదు, ఏమి ఇవ్వాలి తెలీదు, కానీ వాళ్ళు అనుకున్న దానిలో ఇచ్చారు. దేనికి ఇచ్చారో తెలుసా? మనం చేసింది తప్పు, పరిహారం జరగాలి అని చెప్పి. బయట వాళ్ళకు ఉన్న బుద్ధి కూడా ఆ టైంలో ఇజ్రాయేలీలకు లేకుండా పోయింది. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. ఇప్పుడు మన మందసం ఏంటి? ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు ఏం ఆలోచించాలో తెలుసా? అరే యుద్ధానికి వాళ్ళు వచ్చారు, కారణం ఏంటి? యుద్ధంలో గెలుస్తామా లేదా దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థన చేద్దాం. అది లేదు. ఒక మూఢ నమ్మకం లాగా మందసాన్ని తయారు చేశారు. దేవుడు మహిమ కోసం ఇచ్చిన మందసాన్ని మూఢ నమ్మకంగా వాడుకున్నారు. ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న మనలో ఉన్న మూఢ నమ్మకాలు ఏంటి? మనకున్న మందసాలు ఏంటి? కొంతమంది మూఢనమ్మకం సిలువ. సీరియస్ గా కొంతమంది సిలువ వేసుకుని తిరుగుతారు. ఏంట్రా అని అడిగితే యేసుక్రీస్తు వారు చెప్పారు కదండి, ఎవరి సిలువ వారు మోసుకుని నడవమని. మోసుకుని నడవమన్నారు, వేసుకుని నడవమనలా. నేను సిలువ వేసుకోవడం తప్పంటలా, కనీసం సిలువ ఉంది నీ ఒంటి మీదో లేకపోతే నీ చేతికి ఉంగరం రూపంలోనో ఎక్కడో చోట, ఆ సిలువకి తగినట్టుగా బ్రతుకుతున్నామా? సిలువ ఉంటే సరిపోదు, మందసం ఉంటే చాలా. మరేముండాలి? మందసంతో పాటు దేవుడి మాట, దేవుని వాక్యం, దేవుడి మహిమ ఉండాలి. మందసంలో మహిమ పోలా, కానీ దేవుడు అనుకున్న విధంగా మందసాన్ని ఉపయోగించలా, దేవుడి మాటతో మందసాన్ని ఉపయోగించలా. ఒక రకంగా ఇప్పుడు క్రైస్తవులకి పరిస్థితి ఏంటో తెలుసా? సిలువ ఒక మూఢనమ్మకం. సిలువ ఉంటే చాలు, సిలువ పెట్టుకుంటే చాలు. అవునా? లోపల పరిశుద్ధత లేకుండా, లోపల దేవుని వాక్యం లేకుండా సిలువ ఏం చేస్తుంది నీకు? ఇంకొంతమంది ఉన్నారు, తల కింద బైబిల్ పెట్టుకుని పడుకుంటారు. ఒకప్పుడు నేను కూడా అదే బ్యాచ్. తప్పు కాదు, అది చదివి పడుకుంటే చాలా మంచిది. అప్పుడు తల కింద పెట్టుకున్నా, గుండెల మీద పెట్టుకున్నా మంచిదే నీకు. అది ఉంటే చాలదో, అది నీలో ఉండాలి. వాళ్ళకి మందసం ఉంది, మోసుకుంటా వెళ్ళారు బానే, కానీ మందసం విజయాన్ని ఇవ్వలేకపోయింది. మందసంలో ఏమున్నాయో తెలుసా? 3 వస్తువులు ఉన్నాయి. నిబంధన పలకలో. ఆ నిబంధనలతో బ్రతికితే బాగుండేది వాళ్ళు, కానీ అలా చేయలే. బంగారు పాత్రలో మన్నా అంటే దేవుని యొక్క వాక్యం, సజీవమైన వాక్యం ఉంటే బాగుండేది, లేదు. 3వది ఏముంది అంటే అహరోను చేతిలో అంటే చిగిరించిన కర్ర, అది ఉందా అంటే ఆ పిలుపు లేని పరిచర్య చేసిన యాజకులు వాళ్ళు. గమనించారా మీరు? ఆ యాజకులు దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నారు,
ప్రజల్ని తప్పుదారిలో నడిపించారు. ఒక మూఢ నమ్మకాన్ని అలవాటు చేశారు. ఇప్పుడున్న సంఘాల్లో ఇప్పుడున్న సేవకులు ఎన్ని మూఢ నమ్మకాలను పెడుతున్నారు జనానికి. ఎంత గౌరవం అది. కొంతమంది యూనిఫామ్ పెడతారు, ఇంకొంతమంది క్యాప్స్ పెడతారు, ఇంకొంతమంది జెండాలు పెడతారు, ఇంకొంతమంది టైటిల్స్ పెడతారు. ఆర్సీఎం వాళ్ళు ఏమో సిలువను పెడతారు. ఎవ్వరూ తక్కువ కాదు. మందసాన్ని మన ఇష్టానుసారంగా వాడుతున్నాం, దేవుడు అనుకున్నట్టుగా కాదు. అందుకే దేవుడు మహిమ రావట్లేదేమో, ఇంకేదో వస్తుందేమో. మూడోది ఏంటి ఒకవేళ మనం చూస్తే? మొదటి సిలువ, రెండోది బైబిల్. క్రైస్తవుల యొక్క మూఢ నమ్మకాల్లో అప్పుడు మందసం లాగా ఇప్పుడు. మూడోది ఏంటో తెలుసా? ప్రామిస్ కార్డ్స్, లేకపోతే రోజు వచ్చే ప్రామిస్లు. మనం ఎలా అయిపోయామంటే ఆ ప్రామిస్ చదివేసి ఒక చిన్న ప్రార్థన చేసుకుని, ఓకే ఈ రోజుకి నాకు అయిపోయింది చాలు, ఇంకా సంవత్సరం మొత్తానికి ఆ ప్రామిస్ చాలు ఇంకా నాకు. అవునా? ఇంకా మిగిలిన వాక్యం ఏమి వద్దా నీకు? ఇంకా మిగిలిన మాట వద్దా? దేవుని దగ్గర నుంచి వచ్చే స్వరం వద్దా? దేవుడితో పర్సనల్ గా మాట్లాడే ఆలోచన కూడా వద్దా? ఆ యాజకులు అలాంటి వాళ్ళేనండి, ఆ ప్రజలు కూడా అలాంటి వాళ్ళే. ఏం తెచ్చుకున్నారు? ఏం కొని తెచ్చుకున్నారు? ఇంకేమున్నాయి ఇలాంటివి అంటే? మనం కొంతమంది సేవకుల్నే వాళ్ళ వాక్యమే వింటాం. అదొక నమ్మకం, అదొక మూఢనమ్మకం మనకి. ఆ సేవకుడే చెప్పాలి, ఆ సేవకుడే కరెక్ట్. వాళ్ళ పర్సనల్ లైఫ్ లో వాళ్ళకి ఎన్ని ఇష్యూస్ అని ఉండనేవి, అది మనం మాట్లాడకూడదు. వారు నిజంగా ఆత్మానుసారమైన క్రియలు చేస్తున్నారా లేదా మనకు అనవసరం. నిజంగా వారిలో ఆత్మఫలం ఉందా మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటి అంటే, గ్రాండ్ గా కనిపిస్తున్నారా, గ్రాండ్ గా బ్యాక్గ్రౌండ్ ఉందా, వాక్చాతుర్యంతో మాట్లాడుతున్నారా, అంతే మనకు కావాల్సింది. మూఢనమ్మకం. వాక్యాన్ని బేస్ చేసుకోం. వారు చెప్పింది వాక్యానుసారంగా ఉందా లేదా వద్దు, మనకి అనవసరం. ఫైనల్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మందసం, ఈ మాట చెప్తే మీలో కొంతమందికి బాధ కలుగుద్దేమో. వారు మందసం ఉంటే చాలు అనుకున్నారు, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం తెలుసా? చెప్తారా ఎవరన్నా? ఏమన్నా ఆలోచన ఉందా? ఎక్కువ సార్లు మన నోట్లోంచి వినిపించే మాట, సార్ దేవుని కృప ఉంటే చాలు. నిజమే, తప్పే కాదు. ఏ మాత్రం 100కి 200% దేవుని కృప లేకపోతే ఈ రోజు నువ్వు నేను ఇలా ఉండం, కరెక్టే. కానీ బైబిల్లో మాట ఉంది, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2. అందరం తీసి చదివితే బాగుంటుంది. అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? చాలండి. ఎందుకు ఈ మాట చదివించానో తెలుసా? దేవుడు కృపను సార్ అని చాలా మంది పాపంలో బతుకుతున్నారు. పాపం చేసి మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా నువ్వు కృప కలిగిన వాడు కదా ప్రభువా, నువ్వు ప్రేమ కలిగిన వాడు కదా ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. పైన భాగం చదువుతానే, పాపం ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అనే మాటతో 5వ అధ్యాయం ముగించబడితే 6వ అధ్యాయం 1వ వచనం, అలాగైన ఏమందుము? అందుకని ఏమంటాం? కృప విస్తరింపవలనని పాపంలో బతుకుతామా? అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. పాపంలో నువ్వు చచ్చావు. మనం పరిశుద్ధంగా బ్రతుకుదామని ప్రయత్నం చేయకుండా, కనీసం పాపానికి వ్యతిరేకంగా మనం ఏ ప్రయత్నం చేయకుండా, ప్రభువా నీ కృప ఉంది నాకు చాలు, మారు మనసు యొక్క ప్రవర్తన మనలో లేకుండా, ప్రభువా నీ కృప ఉంది నాకు చాలు, నీ కృప నన్ను కాపాడుతుంది. కృప గురించి పాటలు పాడతాం, కృప గురించి మనం ఆరాధనలో నడిపించబడతాం. కానీ కృపని లోకు చేసేసామేమో, వాళ్ళు మందసాన్ని లోకు చేసినట్టుగా. దేవుని కృపని, దేవుని ప్రేమని
పర్లేదులే, 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 ఎన్నిసార్లు అయినా క్షమిస్తాడులే దేవుడు. జాగ్రత్త, ఇది ఫైనల్ వార్నింగ్ అయి ఉంటది. యాజకులు, వాక్యానుసారంగా లేని యాజకులు, వాక్యాన్ని వాక్యంలో బోధించలేని యాజకులు, వారిని ఒకవేళ నమ్మి నువ్వు ముందుకు సాగితే దేవుని కృపని కోల్పోతాం. ఆలోచించారా? దేవుని ప్రేమ, దేవుని కృప, అదే దేవుడు నీతి న్యాయాలు కలిగిన దేవుడు. మనకు ఇప్పుడు హెచ్చరికలు వద్దు. మనకి కావాల్సింది ఏంటి అంటే దేవుని ప్రేమ, దేవుని కృప గురించి, దేవుడు ఆశీర్వాదాల గురించి, దీవెనల గురించి బోధనలే. దేవుని యొక్క ఉగ్రత గురించి, దేవుడి హెచ్చరిక గురించి మనకు అనవసరం. అది చెప్పేవాళ్ళు కూడా లేరు. కానీ ఈ మందసం యొక్క సబ్జెక్ట్ లో మనం చూడాల్సింది ఏంటో తెలుసా? అదే. ఎందుకు చూడాలన్నా అంటే ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళేటప్పటికి దేవుడు ఏం చేశాడో తెలుసా? తెలియని వారు తప్పు చేస్తే దేవుడు ఏం చేశాడు అంటే హెచ్చరికగా ఒక రోగాన్ని ఇచ్చాడు. హెచ్చరికగా రోగం వచ్చింది. కానీ గమనించండి, 6వ అధ్యాయంలో 19 చదువుతారా? మీ శరీర బలహీనతను బట్టి సారీ మనుష్య నాన్న, రీతిగా సారీ. 1 సమూయేలు 6వ అధ్యాయం 19. నేను ఇందాక రోమా 6 చెప్పాను కదా, అందుకనే నేను ఇది అనుకుని అది చెప్పాను. ఓకే, 6:19 1 సమూయేలు. బేత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో చాలు. మొదటిసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంతమంది చనిపోయారని చెప్పాను, గుర్తుందా మీకు? మరలా ఆలోచించండి. 30,000 మంది. మొదటిసారి వెళ్ళినప్పుడు 4,000 మంది. రెండోసారి వెళ్ళినప్పుడు మొదటిసారి 4,000 మంది, రెండోసారి వెళ్ళినప్పుడు 30,000 మంది. ఇప్పుడు మందసం తిరిగి వచ్చేసింది. వచ్చింది కదా అని చెప్పి అక్కడున్న బెత్షెమెషు వారు వెళ్ళి దాన్ని తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేశాను. ఎంతమందో తెలుసా? ఫిలిష్తీయులు శత్రువులు చంపిన దానికి మించిన మరణం ఇక్కడ కనబడుతుంది. 50,070 మంది. తెలియక చేసిన వాళ్ళకి దేవుడు హెచ్చరికగా ఒక రోగాన్ని ఇచ్చాడు. తెలిసి చేసిన వాళ్ళకి దేవుడు శిక్షనిచ్చాడు. జాగ్రత్త. నువ్వు ఒకవేళ తెలిసి పాపం చేస్తున్నావేమో, తెలిసి పాపంలో బతుకుతున్నావేమో, దేవుని కృపని లోకు చేసి పాపంలో బతికేస్తున్నావేమో, దేవుడు కృప ఉందే చాలు అనుకుంటున్నావేమో. దేవుడు హెచ్చరికగా ఈ మాటలు చెప్తున్నాడు. మహిమ చూపించిన మందసమే, దేవుని స్వరాన్ని వినిపించిన మందసమే, దేవుడి ప్రజలను నడిపించిన మందసమే. కానీ దేవుడు అనుకున్నట్లుగా కాకుండా వారి సొంత ప్రయోజనాల కోసం సొంత పద్ధతిలో ఆ మందసాన్ని ఉపయోగించినప్పుడు, ఆ మందసాన్ని తీసుకువెళ్ళినప్పుడు వారికి మహిమ రాల, మరణం వచ్చింది. శత్రువుల ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత దేవుడి మహిమ ఏంటో ఆ మందసం చూపించింది. దేవుడి శక్తి ఏంటో మందసం చూపించింది. మళ్ళీ సొంత ప్రాంతానికి వచ్చిన తర్వాత దాదాపుగా దీనంతటికి ఎన్ని నెలలు పట్టిందో తెలుసా? దాదాపుగా దీనంతటికి 7 నెలల సమయం పట్టింది. 7 నెలల సమయం. 6వ అధ్యాయం 1వ వచనం మీరు చదివితే, యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందుండిన తరువాత. ఏమండి, ఈ 7 నెలల్లో ఒక్కరైనా మందసాన్ని తీసుకురావడానికి సైన్యంగా కూడి ఫిలిష్తీయుల మీదకి వెళ్ళారా? వెళ్ళలా. ఎంత గౌరవం చూసారా? ఒక్క ఇజ్రాయేలీయుడికి కూడా దేవుని మందసం గురించి బాధ లేదు. గెలవలా, వదిలేశారంటే. గెలుపు రాలా, ఇంక వదిలేశారంటే. దేవుడు ఎందుకు ఇలా చేశాడు?
ఒక్కసారి కూడా ఆలోచించలా. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో ఒక్కసారి కూడా ఆలోచించలా. దేవుడు ఎందుకు ఈ విధంగా ఇంతమంది మరణానికి కారణాన్ని కలిగించేటట్టుగా చేశాడు ఒక్కసారి కూడా ఆలోచించలా. సేమ్ మనలానే. దేవుని కృపకే కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఆ కృతజ్ఞత మనం దేనిలో చూపించాలో తెలుసా? థ్యాంక్ యూ ప్రభువా అన్నప్పుడు కాదు. దేవుడి గురించి, దేవుడి యొక్క సంఘం గురించి, దేవుని యొక్క ప్రజల గురించి, దేవుని యొక్క సేవకుల గురించి నువ్వు ఆలోచించినప్పుడు నిజమైన కృతజ్ఞత చూపించినట్టు. దేవుడి నామం ఈ లోకంలో ఘోరంగా అవమానపరచబడుతుంది. ఒకప్పుడు కన్నా అత్యధికంగా, అది కూడా ప్రాముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు. ఆలోచించాం ఎప్పుడైనా? ఏంట్రా ఇలాగా జరుగుతుంది? ఎప్పుడైనా అనిపించిందా? బాధ అనిపించింది ఎప్పుడైనా? దేవుడి గురించి సరిగ్గా అర్థం చేసుకోవట్లేదురా జనం. నా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవట్లే, నా సంఘంలో వాళ్ళు అర్థం చేసుకోవట్లే. ఎప్పుడైనా అనిపించింది అలాగా? లేదు అంటే దేవుడు ఏమైపోయినా పర్లా, నా సొంత లాభం తీర్చుకుంటే చాలు అనే పరిస్థితుల్లో మనం ఉన్నాం. జాగ్రత్త. బాధ కలగాలండి బయట ఉన్న పరిస్థితులు చూస్తే. ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆడు మాట్లాడుతున్నాడు దేవుడి గురించి. సేవకులు ఇష్టానుసారంగా బతుకుతున్నారు. మీకు బాధ ఏంటో తెలుసా? సేవకుడిని అంటే బాధ మీకు. అయ్యో సేవకులను అలా మాట్లాడకూడదు అంటే దేవుడిని మాట్లాడొచ్చా? అదిగో ఈ సేవకులే వాళ్ళు. యాజకత్వాన్ని మానేసి సొంత సుఖాలు ఎరిగిన యాజకులు వీళ్ళు. ఏం చేశారా అంటే చివరికి దేవుడి నామాన్ని అవమానపరిచి అన్య దేవుడి గుడిలో దేవుడి యొక్క మనసాన్ని పెట్టేటట్టుగా తయారయ్యారు. ఈ రోజు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జరిగేది అదే. నేను ఎన్నో యూట్యూబ్స్ లో వాటిల్లో చూస్తే బాధేస్తుంది. దీని గురించి మాట్లాడే వాళ్ళు ఒక్కరు లేరు. అరే పాత నిబంధనలో వాగ్దానాలు కావాలి మనకి. పాత నిబంధనలో ఉన్న భక్తుల యొక్క చరిత్రలో మంచి చరిత్రలు కావాలి. మరి ఫెయిల్ అయిపోయిన పరిస్థితి ఏంటి? ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఇలాంటి యాజకుల గురించి ఎవరు మాట్లాడతారు? ఇలాంటి సేవకుల గురించి, ఇలాంటి విశ్వాసుల గురించి, లేకపోతే ఇజ్రాయేలు ప్రజలు చేసిన తప్పుల్ని బట్టి దేవుడు బాధపడిన విషయాలు ఎవరు మాట్లాడతారు? నిన్నేం వ్యతిరేకం అవ్వమంటలా సంఘానికి. దేవుడి గురించి అర్థమయ్యేటట్టు ఎంతమందికి చెప్పగలవు అంతమందికి చెప్పు. అపార్థమైపోయిన దేవుడి నామాన్ని నువ్వు గౌరవంగా మార్చడానికి ప్రయత్నించి, అర్థం చేసుకోలేని ప్రజల మధ్యలో దేవుడి వాక్యం నీకు అర్థమైనంత వరకు దేవుడి గురించి అర్థం చేసుకుని వాళ్ళతో చెప్పు. మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడు. ఇది ఎందుకు చేస్తున్నావు? ఇది చేయకూడదు కదా, ఇది వాక్యంలో లేదు కదా. మనకేంటో తెలుసా కావాల్సింది? మన చుట్టూ ఉన్న జనం మనల్ని మెచ్చుకోవాలి. మన చర్చికి మనం ఒక అసెట్ లా ఉండాలి. మన సేవకుడిని మనం చాలా గౌరవిస్తూ ముందుకు సాగాలి. ఆయన తప్పు చెప్పినా, ఆయన వాక్యానుసారంగా లేకపోయినా. వాగ్దానం ఉంటే చాలు, ఎవరో వచ్చి మన నెత్తి మీద చేయేస్తే చాలు, మన మెడలో సిలువ ఉంటే చాలు, మన ఉంగరానికి సిలువ సింబల్ ఉంటే చాలు, మన చేతిలో బైబిల్ ఉంటే చాలు. దేవుడు ఏం ఆశపడుతున్నాడు తెలుసా? ఆ మహిమ నీలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆ వాక్యం నీలో ఉండాలని ఆశపడుతున్నాడు. చాలా అపార్థం చేసుకున్నామండి. ఇక ముందైనా దేవుడిని అర్థం చేసుకుందాం. అపార్థం చేసుకుని చాలా మంది మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఎన్నో సంఘాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి. అదేమీ మనం గుర్తించట్లా. ఎందుకు? శత్రువులకి అంత శక్తినిచ్చేసాడు దేవుడు. వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చాడు. బూతులు మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చాడు. కేవలం దేవుడి మహిమని సొంత కార్యాలకు వాడుకునే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి, దేవుని మహిమని వారి స్వలాభం కోసం వాడుకునే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి, వాక్యం తెలిసిన వారు నోరు మూసి కూర్చుంటున్నారు కాబట్టి. ప్రార్థన చేద్దాం, తలలో ఉంచుదాం. ఆ తర్వాత కొంత సమయం ఉంటుంది, అవకాశం ఉన్న వాళ్ళు క్వశ్చన్స్ అడగచ్చు. మా దేవా, మా ప్రభువా, మమ్మల్ని క్షమించండి అయ్యా.
మందసాన్ని యాజకులు చెప్పారని ఇజ్రాయేలీలు యుద్ధానికి తీసుకెళ్లారు. కానీ వాళ్ళకి మరణమే వచ్చింది. ఆ తర్వాత ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళిపోతే 7 నెలల పాటు మందసం గురించి ఆలోచించిన వాళ్ళు, మందసం గురించి ప్రయాసపడిన వాళ్ళు, ప్రయత్నం చేసిన వాళ్ళు లేరు. ఇజ్రాయేలీలకి మందసం ఒక మూఢనమ్మకంలా మారిపోయింది ప్రభు. మాకు కూడా ఈ రోజున అనేక మూఢనమ్మకాలు ఉన్నాయి. అనేకమైన మూఢనమ్మకాలు ఉన్నాయి. ఆ మూఢనమ్మకాలతో ఒకవేళ మేము వాటిని నమ్ముకుని మేము ఓడిపోతే మీకు దూరం అయిపోతున్నాం తప్ప మీ శక్తి ఏంటో గ్రహించలేకపోతున్నాం. దేవా దయచేసి మా అందరిని క్షమించండి. ఎన్నోసార్లు కృపని ఆధారం చేసుకుని పాపంలో బ్రతికేస్తున్నాం ప్రభు. మీ కృప ఉంది కదా అని చెప్పి పాపపు జీవితాన్ని జీవించేస్తున్నాం. పాపానికి వ్యతిరేకంగా ఉండాలనే ఆలోచన కూడా కోల్పోయాం. ప్రతిసారి ప్రార్థన చేస్తున్నాం, మళ్ళీ పొద్దున్నే లేచి పాపం చేస్తున్నాం. దేవా దయచేసి పరిశుద్ధంగా బ్రతికే ఆశని మాలో కలిగించండి. పాపం చూస్తే విరక్తి కలిగే జీవితాలు మాకు దయచేయండి. పాపంతో ఉన్న వ్యక్తుల జోలికి కూడా వెళ్లకుండా, పాపంతో ఉన్న పరిస్థితుల జోలికి వెళ్లకుండా, పాపంతో ఉన్న యాప్స్ జోలికి వెళ్లకుండా, పాపంతో ఉన్న వ్యక్తులతో సంభాషణ కూడా చేయకుండా పరిశుద్ధత కోసం తప్పించే వ్యక్తులుగా మేము ముందులాగిన కృప చూపించండి. మీరేమిస్తున్నారు అని చూసే మేమేమి చెయ్యాలి అనే ఆలోచన కూడా కలిగి ఉండే భాగ్యాన్ని ఇవ్వండి ప్రభు. మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు. మేము గుడ్డిగా యాజకుల మాట నమ్మే వారికిలా కాకుండా ప్రభు, వాక్యానుసారంగా జీవించే వారికిలా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని నడిపిస్తారు. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.